సినిమాలు చూపించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయొచ్చు, సినిమాలు చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు కురిపించవచ్చు, అలాగే సినిమాలు చూపించి డిస్ట్రిబ్యూటర్లను కూడా బతికించవచ్చు. ఇలా మనం చాలా చూసాం. సినిమాల వల్ల మెరుగైన వాళ్ళు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే తాజాగా కాకినాడలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సో ఒక పేషెంట్ కి బ్రెయిన్ సర్జరీ చేశారనమాట. ఆ బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అయిన అదుర్స్ ప్లే చేస్తూ ఆయనకు ఆ సినిమా చూపించడం జరిగింది. సో ఎందుకంటే ఫుల్ అనస్థీషియా ఇవ్వకుండా, అంటే బాడీ మొత్తం డల్ అయిపోకుండా హాఫ్ మాత్రమే పనిచేసేటట్టు, ఓన్లీ తల వరకు మాత్రమే ఆ అనస్థీషియా పనిచేసేటట్టు ఆయనకి ఇచ్చి, సో కొంచెం కాన్సన్ట్రేషన్ తో ఉండేటట్టు ఆ సినిమా చూస్తుంటే పైన నొప్పి తెలియకుండా ఏదైతే వాళ్ళు సర్జికల్ చేస్తారో ఆ సర్జరీ అంతా చేసి, సో ఆయన సినిమా ఎంటర్టైన్మెంట్ చూపించారనమాట. సో అది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఆ కాకినాడ జీజీహెచ్ లో అయితే ఈ పరిణామం చోటు చేసుకుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా చూపిస్తూ ఆ పేషెంట్ ని ట్రీట్మెంట్ చేశారంటే డాక్టర్ సాహసం అని చెప్పాలి. ఎందుకంటే జనరల్ గా అలాంటి థాట్ కూడా ఎవరికి రాదు. ఇంతకు ముందు మనం ఏదో చిన్నపిల్లలకు అలా చూపిస్తారని చూసాం. టీవీ పెడితే వాళ్ళు స్టడీగా ఉంటారు కాబట్టి కార్టూన్స్ పెట్టేవాళ్ళని. మరి ఇప్పుడు ఇలాగా పెద్దవాళ్ళ మీద కూడా ఇలా సినిమాలు చూపించి ఇలా ప్రయోగం చేయడం, ఆయన మరి అభిమాని అవడం వల్ల ఏమో జూనియర్ ఎన్టీఆర్ గారి అదుర్స్ అంటే ఇష్టం అని చెప్పాడంట ముందే. సో మరి ఆ అదుర్స్ సినిమా ఏదైతే కామెడీ సీన్స్ పెట్టి ఎన్టీఆర్ గారు బ్రహ్మానందంగా చూస్తూ ఆయన ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నారు. మరి నిజంగా ఒక కొత్త టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. మెడికల్ హిస్టరీలోనే ఇది ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఏదైనా కానీ ఆ పేషెంట్ కానీ సర్జరీ కానీ ఫెయిల్ అయి ఉంటే ఎలా ఉండేది అనేది కూడా థింకింగ్కే అసలు చాలా భయంకరంగా ఉందన్నమాట. కానీ సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది ఎన్టీఆర్ పవర్ అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రాణాలను ఇండైరెక్ట్ గా కాపాడాలన్నా ఎన్టీఆర్ దిగి రావాల్సిందే అని చెప్పి తాజాగా తన ఫ్యాన్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా ఆయన వీడియో కాల్ చేసి నేనున్నాను అని ధైర్యం చెప్పడం. సో ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా ఇలా ఎన్టీఆర్ ట్రెండే నడుస్తుంది అనమాట. అయితే ఏదో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రతి దాంట్లో ఎన్టీఆర్ఏ కనపడుతున్నారు. మరి ఆయన సినిమా దేవరా 27 తారీఖు రాబోతుంది. మరి దాంట్లో ఫ్యాన్స్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారనేది ఆ థియేటర్లోకి వెళ్ళి చూడాలి. ఆ సినిమా ఇంకెంతమందిని బతికిస్తుందో మనం కూడా చూడాలి.